వెల్కమ్ టు మా టీవీ. ఈ రోజు మన గెస్ట్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు బండారు గంగా సురేష్ గారు మనకు జూమ్ లైన్ అందుబాటు ఉన్నారు. నమస్తే సురేష్ గారు. నమస్తే అండి, వెరీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏంటి మీరు జనసేన పార్టీ వదిలి వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది? వైఎస్ఆర్సీపీ పార్టీలో కంఫర్ట్ గా ఉందా? నేనైతే చాలా కంఫర్ట్ ఫీల్ అవుతున్నా అండి. ఎందుకంటే రాజకీయ నాయకులతో కూడా కొంచెం కొలాబరేట్ అవడం, వాళ్ళు మీట్ అవడం, వాళ్ళ రిసీవింగ్, పార్టీ రిసీవింగ్, ఎవ్రీథింగ్ ఫైన్ అండి. నేనైతే చాలా కంఫర్టబుల్ గా ఉన్నా, చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే సురేష్ గారు, ఇక్కడ జనసేన పార్టీలో సుమారు దాదాపుగా 10 ఏళ్ళ 14 ఏళ్ళ మీరు? 12 సంవత్సరాలు ఉన్నా. 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అండి. పార్టీ పెట్టినప్పటి నుంచి జనసేనలో ఉన్నాం. 12 సంవత్సరాలుగా ఒక పార్టీలో ఉండి ఒక్కసారిగా జనసేన పార్టీని వదిలి వెళ్ళిపోవాలి బయటకని మీకు ఎందుకు అనిపించింది? యాక్చువల్గా ఓపెన్ గా చెప్పాలంటే మేము కాంగ్రెస్ ఫ్యామిలీ అండి. బిఫోర్ ప్రజారాజ్యం అయితే ఎగెనెస్ట్ టీడీపీ పనిచేసిన ఫ్యామిలీస్ అన్నమాట. సో తర్వాత ప్రజారాజ్యం రావడం, మళ్ళీ మెర్జ్ అవడం, మళ్ళీ జనసేన రావడం, దాంట్లో కంటిన్యూ అవడం ఇలా జరుగుతూ ఉంది. జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళతో కలిసి పనిచేయడం కూడా జరిగింది. కానీ ఏదన్నా కార్యకర్తలు, పనిచేసిన కార్యకర్తలకి ఏదన్నా చిన్న పోస్ట్ ఇవ్వాలన్నా సరే మేము ఎక్కడికి వెళ్ళాలి? మా పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళాలి. కానీ ఇక్కడ టీడీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి క్రియేట్ అవుతుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళినాక పోనీ ఏదన్నా వీళ్ళ పార్టీ కోసం పనిచేశారు, ఏదన్నా కన్సిడర్ చేద్దామంటే అది లేదు. అది లేకపోగా మళ్ళీ ఏదో ఒక నేమ్ మనీ తీసుకుని వాళ్ళకి ఇచ్చేయటం, పోస్టులు, వాళ్ళకి జనసేన బ్రాండ్ వేయడం, ఇవన్నీ చూసాము. చూసినాక ఇక్కడ వాతావరణం అది నచ్చలేదండి. ఇంకా తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఆపర్చునిటీ కోసం కలిసి వెళ్ళారులే అని ఆలోచించుకున్నా సరే గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా 15 years సర్దుకోండి అని నేను పబ్లిక్ గా ఓపెన్ గా చెప్పడం, వాళ్ళతో కొలాబరేట్ అయ్యే వాళ్ళ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలన్నీ గుర్తించడం, వాళ్ళతో ఎగెనెస్ట్ గా ఎవరన్నా ఉంటే వాళ్ళని నాకు అవసరం లేదని పబ్లిక్ గా లెటర్లు రిలీజ్ చేయడం, ఇలాంటి వాతావరణం అంతా చూసి ఇక్కడ మనము ఇమ్మలేము, ఇవి టీడీపీ వాళ్ళతో కలిసి ట్రావెల్ చేయము, ఇప్పట్లో ఈయన డివైడ్ అయ్యే పరిస్థితి కనపడట్లేదు అని ఇక అలా ఛాన్స్ తీసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ సురేష్ గారు రీసెంట్ గా కూడా బొలిశెట్టి సత్య గారు కూడా పార్టీ నుంచి వెళ్ళినట్లుంది. అవునండి, అవును. ఆయన పంపించారో లేకపోతే ఆయన వెళ్ళాడేమో కానీ అట్లాగే కొంతమంది నాయకులు కూడా గతంలో పనిచేసిన మంచి మంచి నాయకులు కూడా జనసేన పార్టీకి దూరం జరుగుతున్నారు. కొంతమంది ప్రస్తుతానికి కొంతమంది దూరంగా ఉంటున్నారు. అంటే ఎవరి వ్యవహార శైలి వల్ల వాళ్ళు దూరంగా ఉంటున్నారు? పార్టీలోని కీలక వ్యక్తుల లేదా డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి వల్లనే వీళ్ళంతా దూరం అవుతున్నారా, దూరంగా ఉంటున్నారా? యాక్చువల్ గా పార్టీలో ఉన్న వ్యక్తుల్ని ఎవరిని అనుకోవాల్సిన పని లేదండి. డైరెక్ట్ నేనైతే అంటే చాలా మంది అధినాయకుడిని పాయింట్అవుట్ చేయడానికి, మాట్లాడటానికి ఒక భయపడటం, లేకపోతే పార్టీ కార్యకర్తలు ఏమైనా ఎదురుదాడి చేస్తారని ఏదన్నా ఆలోచించడం, అలా భయపడి కొంచెం కామ్గా ఉంటారు. కానీ ఆయన అనలాగా కొంతమంది హరిప్రసాద్ గారినో లేకపోతే మనోహర్ గారినో అనడం జరుగుతుంది. ఏదన్నా ఒక పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడిని కాదని కింద వాళ్ళ పనిచేసే పరిస్థితి ముమ్మాటి 100% ఉండదండి. పార్టీ అధ్యక్షుడు ఏదైతే గైడ్ లైన్స్ వాళ్ళకి ఇస్తారో పార్టీ కింద పనిచేసే వాళ్ళకి, సో అధినాయకుడు అభిప్రాయానికి తగ్గట్టుగానే వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. సో ఇలాంటి కార్యక్రమంలోనే ఎవరన్నా పార్టీకి వద్దనుకుంటే వాళ్ళని ఒకలాగా ట్రీట్ చేయడం, వాళ్ళంతటికి వాళ్ళు వెళ్ళిపోయేలా చేయడం, లేదు పార్టీలో నుంచి ఎదురు తిరుగుతున్నారంటే వాళ్ళని ఒక లెటర్ రిలీజ్ చేసి పార్టీ నుంచి బహిష్కరించడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయండి. బొలిశెట్టి సత్యనారాయణ గారి విషయానికి వస్తే ఆయన ఒక అడ్మినిస్ట్రేటర్, పర్యావరణం మీద కృషి చేసి లాంగ్ బ్యాక్ నుంచి కృషి చేసే వ్యక్తి. అలాంటి వ్యక్తిని పార్టీలోకి తీసుకుని ఒక రోల్ ఇచ్చారు. కానీ ఆ రోల్కి తగ్గట్టు ఎప్పుడు వర్క్ ఇవ్వడం, ఆయనకి ఆ వర్క్ చేయించుకోవడం అలాంటిది ఏం లేదు. అలాగే రీసెంట్ గా ఆయన స్టేట్మెంట్లు కానీ, పార్టీ నుంచి వచ్చిన స్టేట్మెంట్లు కానీ చూస్తే ఆయన ఇటు అమరావతి కానీ, కాకినాడ దగ్గర మడ అడవులు కానీ, కొల్లేరు కానీ ఇలా అనేక సమస్యల మీద కేసులు వేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఈ హీరింగ్ జరుగుతూ ఇప్పుడు ప్రెజెంట్ ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. ఆయన కూడా అదే ప్రభుత్వంలో అదే ఒక పార్టీలో ఉన్నారు. సో ఇలాంటి క్రమంలో కొంచెం డిస్టర్బెన్స్ రావడం,
సో ఆయన పార్టీకి అగెనెస్ట్ గా కొంచెం మాట్లాడటం ఇలాంటి క్రమంలో ఇతనికి పార్టీకి సంబంధం లేదని ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగిందండి. అంటే ఇక్కడ ఇంకోటి సురేష్ గారు, జనసేన పార్టీ అంటే కనుక కాపు సామాజిక వర్గం అంతా కూడా ఆ పార్టీని అడాప్ట్ చేసుకునింది గత ఎన్నికల్లో అనేసి అది అందరికి తెలియజేసిన సత్యమే. ఈ 10 ఏళ్ల పాటు జనసేన పార్టీతో ట్రావెల్ చేసిన ఏదైతే కాపు సామాజిక వర్గ నాయకులు, యువత వీళ్ళంతా ఉన్నారో, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 2 ఏళ్లలో ఎంతమంది కాపు సామాజిక వర్గం యువత కానివ్వండి, లీడర్లు కానివ్వండి సెటిల్ అయ్యారండి? యాక్చువల్లీ థింగ్ ఏంటంటే ఫస్ట్ కాపు సామాజిక వర్గం మెజారిటీ కాంగ్రెస్ లో ఉండేవారండి. తర్వాత అన్ని పార్టీల నుంచి పిఆర్పీకి వచ్చారు. పిఆర్పీ నుంచి ఏం జరిగిందంటే మళ్ళీ పార్టీ మెర్జ్ అవడం, కొన్ని కాంగ్రెస్ నుంచి వచ్చిన ఫ్యామిలీస్ కాంగ్రెస్ మీద ఫైట్ చేశారు మళ్ళీ ఎలక్షన్ లో. సో మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ లో కలిసినప్పుడు కొంతమంది వాళ్ళతో టైప్ అవ్వగలుగుతారు, కొంతమంది కాలేరు. అదే టైంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చినప్పుడు మెజార్టీ కాపు వర్గం పిఆర్పీకి పనిచేసిన వాళ్ళు మెజార్టీ మళ్ళీ వైఎస్ఆర్సీపీకి జాయిన్ అయ్యారు. కొంతమంది కాంగ్రెస్ తో ట్రావెల్ అవుతూ ఉన్నారు అప్పుడు పార్టీ కలిసిపోయిన తర్వాత ఈ జనసేన పార్టీ వచ్చింది మళ్ళీ. అలాంటప్పుడు ఒక పార్టీ మెర్జ్ అయిపోయినప్పుడు ప్రజల ఆలోచన ఎలా ఉంటుందంటే, అంటే పార్టీ సపోర్టర్స్ ఆలోచన, అరే దెబ్బతిన్నాము, పార్టీ కలిసిపోయింది, ఉంటే బాగుండు, మూడో ప్రత్యామ్నాయంగా కాపులు కృషి చేస్తున్నారండి యాక్చువల్లీ ఎప్పటి నుంచో. సో అలాగే మళ్ళీ జనసేన వచ్చేసరికి అందరికీ ఒక ఆశలు చిగురించాయి అనమాట. చిగురించిన తర్వాత అందరూ ఏ పార్టీలో ఉన్నా సరే మూడో ప్రత్యామ్నాయం కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు ఎలాంటి డెసిగ్నేషన్ లో ఉన్నా సరే, ఎలాంటి రూలింగ్ లో ఉన్నా సరే బయటకు వచ్చి ఇనామస్ గా ఈ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది, జనసేన పార్టీకి. కానీ ఆయన పార్టీ పెట్టడం మళ్ళీ టీడీపీకి సపోర్ట్ చేయడం, ఎటు ఏమీ చేయలేని పరిస్థితి. ఇక సరే ఒక ఎలక్షన్ వద్దామని అటే ఓటేశారు. మళ్ళీ 2019లో మళ్ళీ పోటీ అన్నారు కొన్ని పార్టీలను కలుపుకుని. అప్పటికే ఒక నమ్మకం అయితే లేదండి ఈ పార్టీ దీంట్లో పనిచేసిన కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ. ఎందుకంటే బహిరంగంగానే చాలా మంది ఇప్పుడు కొంతమందికి అయితే యాక్సెస్ లేకపోవచ్చు, కానీ కొంతమందికి పార్టీ వ్యక్తులతో యాక్సెస్ ఉంటుంది కదండి, వాళ్ళ ప్రతి విషయం షేర్ చేసుకుంటారు. మీడియా ముఖంగా చెప్పలేకపోయినా పర్సనల్ గా సురేష్ మనోడు ఇలా వెళ్తున్నాడు, లేకపోతే ఇంకో వ్యక్తి ఫోన్ చేస్తే మనోడు ఉద్దేశాలు చెప్తారు కదండి. అలాగా కొంతమంది పబ్లిక్ తెలుస్తున్నాయండి ఇతను టీడీపీ కోసం ఇండిపెండెంట్ గా వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి. అలాంటి టైంలో అందరూ తర్వాత వైసీపీలో ఉన్నారు కాబట్టి అట్టే ఓటేసి గెలిపించారు. ఎందుకంటే మెజార్టీ కాపు ఫ్యామిలీస్ ఎగెనెస్ట్ టీడీపీ వర్క్ చేస్తారు. తర్వాత మళ్ళీ మనోడు వాళ్ళతో కొలాబరేట్ అవ్వడం, ఫస్ట్ 1 year లోనే అనౌన్స్ చేసేయడం, కలిసి వెళ్తాం మేము కమింగ్ ఎలక్షన్ అని. సో కలిసి వెళ్ళడం, ఈసారి లేకపోతే మూడో ప్రత్యామ్నాయం అనేది ఇప్పట్లో కాపులకు ఉండదు, సరే కొలాబరేట్ అయినా సరే ఏదన్నా అధికారం పంచుకుంటాడేమో, సీఎం సీట్ 1 year 2 years తీసుకుంటాడేమో, ఇలాంటి ఆలోచనలతో మీరు నమ్మరు వైసీపీ గండా కప్పుకుని జెండా పట్టుకుని తిరిగిన ఫ్యామిలీస్ కూడా వాళ్ళ ఇళ్లలో వాళ్ళు జనసేన కూటమికి ఓటేస్తారు. అది కారణం ఏంటంటే కేవలం పవన్ కళ్యాణ్ అనే ఒక థర్డ్ పార్టీని మనం నిలుపుకోవాలి, సరే టీడీపీతో వెళ్ళినా మనం అనుకున్నవి సాధిస్తాడు, ఇలాంటి ఆలోచనతో అందరూ ఓటేశారండి. కానీ గెలిచిన తర్వాత ఇప్పుడు విలేజ్ల్లో చూసుకుంటే అండి, నియోజకవర్గాల్లో ఎవరైతే కాపు ఫ్యామిలీలో కొంచెం ప్రయారిటీ ఉండి ఊళ్ళో పలుకుబడి ఉండి ఉంటారో వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టడం, ఈ అధికార భాగస్వామ్యం చేయకపోవడం, మీకు పని కావాలంటే మా దగ్గరికే రావాలనే విధంగా క్రియేట్ చేయడం, అన్ని రకరకాల కేసుల్లో వీరికిచ్చి ఆర్థికంగా నష్టం చేకూర్చడం, కార్యకర్తలకు పనులు అవ్వకపోవడం, ఏదన్నా చిన్న చితక పదవులు కూడా వాళ్ళకి ఇవ్వకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయండి. మీరు గత 2014 ఇక్కడ సురేష్ గారు, సరే జనసేన పార్టీలో ఉన్నారు కాబట్టి మీకు ఈ అవమానాలు ఇవన్నీ జరుగుతున్నాయని కాపు సామాజిక వర్గం అనుకున్నప్పుడు, ఇబ్బంది పడుతున్నప్పుడు, ఇదే కాపు సామాజిక వర్గము డైరెక్ట్ టీడీపీలోనే జాయిన్ కావచ్చు, లేదా వైసీపీలోనే జాయిన్ కావచ్చు, లేదా బీజేపీలోనే జాయిన్ కావచ్చు కదా. ఇంకా విలువ ఎక్కువ ఉంటుంది కదా. చాలా మంది అంతే జరుగుతుందండి. అంటే ఈ 2014లో పార్టీ పెట్టినప్పుడు అప్పుడే ఓటర్స్ ఉండరు కదండి, వాళ్ళు ఖచ్చితంగా వేరే పార్టీ సపోర్టర్స్ అయి ఉంటారు. అంతకుముందు వాళ్ళ కొంతమంది టీడీపీ అయి ఉండొచ్చు, కొంతమంది ఏమో వైఎస్ఆర్సీపీ అయి ఉండొచ్చు, కొంతమంది బీజేపీ అయి ఉండొచ్చు. వాళ్ళ ఆరిజిన్ ఎక్కడి నుంచి అయితే ఈ పార్టీకి వచ్చారో ఇప్పుడు ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ అవడం వల్ల ఇతను
ఎలాంటి పార్టీ పదవులు కానీ లేకపోతే నామినేటెడ్ పోస్టులు కానీ ఎలాంటి ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఇంతకాలం మనం వర్క్ చేశాము, గతంలో కార్యకర్తలుగానే చూశారు, ఇప్పటికీ కార్యకర్తలుగానే చూస్తున్నారు, ఇలా ట్రావెల్ చేస్తే మన జీవితం కార్యకర్తగానే ఉంటది అని వాళ్ళ ఆరిజిన్ ఏ పార్టీ నుంచి వచ్చారో ఈ జనసేన పనిచేసిన వాళ్ళందరూ ఆ పార్టీలకు చేరుకుంటున్నారండి. టీడీపీ నుంచి వస్తే టీడీపీకి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఏమన్నా హిందుత్వ భావాలు ఉండే కొంచెం ఆ విధంగా హిందూయిజం సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు బీజేపీకి జాయిన్ అవుతున్నారు. లేదు లోకల్ గా ఎగైనెస్ట్ టీడీపీ పనిచేసే వాళ్ళందరూ ఎగైనెస్ట్ టీడీపీని ఓడించగలిగింది ఒక వైఎస్ఆర్సీపీనే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో. సో మాలాంటి వాళ్ళు అలా థింక్ చేసే వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీ పార్టీకి జాయిన్ అవడం జరుగుతుందండి. ఇలా డిస్ట్రిబ్యూట్ అయ్యి పార్టీలు అయితే మారిపోతున్నారండి. ఓకే సురేష్ గారు, ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్న ఈ కాపు సామాజిక వర్గం అంతా నాయకులు కానివ్వండి, కేడర్ కానివ్వండి, ఓటర్లు కానివ్వండి, ఇటు టీడీపీకి, ఇటు బీజేపీకి, ఇటు వైసీపీకి వెళ్ళిపోతే అప్పుడు జనసేన పార్టీలో జీరో అని మనం అనుకోవాలన్నా? జీరో అని అనలేములండి. ఎప్పుడైనా కళ్యాణ్ గారు ఇటు దూకమంటే ఇటు దూకేవాళ్ళు, ఇటు దూకమంటే ఇటు దూకేవాళ్ళు ఒక లేయర్ ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఈ లోకల్ రాజకీయాలు కానీ లేకపోతే ఏ సంబంధాలు ఉండవండి. అంటే వాళ్ళకి లోకల్ గా ఒక పని ఉంది, మాకు ఒక పోలీస్ స్టేషన్ లో పని ఉంది, ఒక ఎంఆర్ఓ ఆఫీస్ లో పని ఉంది, ఒక హాస్పిటల్లో పని ఉంది, లేకపోతే ఒక ఆర్డీఓ ఆఫీస్ లో పని ఉంది, ఒక ట్రాన్స్ఫార్మర్ మార్చాలి, ఇలాంటి పనులన్నీ వాళ్ళకి అవసరాలు ఉండవండి. వాళ్ళకు కూడా ఎవరో ఫోన్ చేయరు. వాడు ఎక్కడో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయ్యి ఉంటారు, లేకపోతే ఎక్కడో బిజినెస్ పెట్టుకుని వేరే రాష్ట్రాల్లో ఉంటారు. వాళ్ళకి ఏంటంటే కళ్యాణ్ గారు ఇటు దూకమంటే ఇటు దూకుతాం, ఇటు దూకమంటే అటు దూకుతాం. ఆ టైప్ ఆఫ్ పీపుల్ మాత్రం పార్టీలో కంటిన్యూ అవుతారండి, అదే పార్టీలో ఉంటారు. ఎవరైతే ఇప్పుడు మేము ఉన్నాం, రోజుకి నాకు ఒక 5 నుంచి 10 ఫోన్లు వస్తాయండి రకరకాల పనులు. అటువంటి వాళ్ళు ఉండడం వల్ల పార్టీకి ఏం బెనిఫిట్ ఏం లేదా? పార్టీకి బెనిఫిట్ ఏముందంటే వాళ్ళు ఓటేస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళు వాళ్ళే కావాలని చూస్తున్నారండి కళ్యాణ్ గారు. మరి ఎందుకైనా అది తెలియదు కానీ కళ్యాణ్ గారు కూడా ఆ టైప్ ఆఫ్ ఓటర్స్ నే ఆయన కొంచెం అట్రాక్ట్ చేసుకునే పార్టీలో రన్ చేస్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో లీడర్ని, ఇతర లీడర్లను తెచ్చుకోవడం, లేకపోతే వేరే పార్టీల మీద అసంతృప్తి ఉన్న వాళ్ళకి ఈ పార్టీ నాయకత్వాన్ని పంపించి మాట్లాడి పార్టీలో జాయిన్ చేసుకోవడం, ఈ టైప్ ఆఫ్ అసలు కోఆర్డినేషన్ లేదండి పార్టీలో. స్వతంత్రంగా ఎవరన్నా వచ్చి జాయిన్ అయితే జాయిన్ అవ్వాలి, లేకపోతే వాలంటీర్గా సపోర్ట్ చేయాలి తప్పితే పార్టీ నుంచి వెళ్ళి ఒకరిని జాయిన్ చేసే నాయకత్వం అసలు లేదండి ఇందులో. సో ఆ టైప్ ఆఫ్ జాబులు చేసుకునే వ్యక్తులే దీన్ని సపోర్ట్ చేస్తున్నారు తప్పితే గ్రౌండ్ లెవెల్లో నిత్యం తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులు ఎవరో కూడా తృప్తిగా అయితే లేరండి కూటమి పాలనలో. ఓకే, ఇంకోటి సురేష్ గారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ తో ఒక 10 సంవత్సరాలు ట్రావెల్ చేసిన యూత్ అంతా ఉన్నారు. మొన్న కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ 10 సంవత్సరాలు ఎవరైతే యూత్ పవన్ కళ్యాణ్ ను చూసి ఆయన అడుగుజాడల్లో సిద్ధాంతాల్లో నడిచారో వాళ్ళంతా ఇప్పుడు ఎవరూ కనపడడం లేదు. వాళ్ళ గురించి కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ ప్రస్తావించింది లేదు. ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ జెన్జీ అంటూ ఒక కొత్త తరం యూత్ తో ఎక్కువగా ఇంటరాక్షన్స్ మొదలు పెట్టాడు. అంటే ఇతనితో 10 సంవత్సరాలు ట్రావెల్ చేసిన యూత్ అందరినీ ఈయన వదిలేసినట్టుగా భావించాలి మనం? వదిలేశారని చెప్పలేం కదండి. జనరల్ గా ఒక స్కూల్ పెడతారండి, ఫస్ట్ క్లాస్ జాయిన్ అవుతారు, అక్కడ 5th వరకే ఉందనుకోండి, ఇంకో స్కూల్కి వెళ్ళిపోవాల్సిందే వాళ్ళు. ఈ కొత్త మళ్ళీ న్యూ అడ్మిషన్స్ జరుగుతూ ఉంటాయి. సో కళ్యాణ్ గారు కూడా ఏంటంటే ఇక్కడ ఉన్న నాయకులకి ఎవరికి ఏం చేయలేకపోతున్నారు. సో కొత్తగా వచ్చిన ఓటర్లను అట్రాక్ట్ చేసుకుని జాయిన్ అవుతే పార్టీ కొంచెం సస్టైన్ అవుతుంది అనే ఫీలింగ్ అయ్యి ఉండొచ్చని నా ఒపీనియన్ అండి, పర్సనల్ ఒపీనియన్. దాని పార్టీలో ఎస్టాబ్లిష్ అవ్వాలి, మనం కంటెస్టెంట్ లాగే వెళ్ళాలి, లేకపోతే పార్టీలో ఒక రోల్ తెచ్చుకుని మనం ఒక ఐడెంటిఫికేషన్ ఫిగర్గా కార్యకర్తలకు పనిచేసే నాయకుడిగా ఎదగాలంటే మాత్రం ఇందులో చాలా కష్టం అండి. మనం ఒక ఓటర్గా ఉండే కళ్యాణ్ ఏదో డిప్యూటీ అయితే చాలు, అతను ఏదో మంత్రి అయితే చాలు, లేకపోతే అతని పార్టీకి ఒక 20 సీట్లు 10 సీట్లు గెలిస్తే చాలు అనుకునే ఆ టైప్ ఆఫ్ వ్యక్తులు మాత్రం ఓటేస్తున్నారండి, ట్రావెల్ చేస్తున్నారు. సో ఇతనితో పాటు అతను గ్రో అవుతూ మనం కూడా గ్రో అవుదాం, మన నమ్ముకున్న కింద కేడర్కి న్యాయం చేద్దామనే లీడర్స్ ఎవరో కూడా ఇందులో ఉండటానికి ఇష్టపడట్లేదండి. నేను మాట్లాడుతున్న దాన్ని బట్టి నేను కొంతమంది లీడర్స్తో మాట్లాడతాను కదండి, ఏ పార్టీలో ఉన్నా కమ్యూనికేట్ చేసుకుంటాము ఏదో టైంలో, ఎలా ఉంది పార్టీలో
నీ ఒపీనియన్ ఏంటి అని. ఆన్లైన్ లోనేమో కళ్యాణ్ గారికి ఫేవర్ గా పోస్టులు అన్ని ఉంటాయి, ఆఫ్లైన్ లో మాత్రం అమరాబుద్ధులు తిట్టేవాళ్ళు ఇంతమంది ఉన్నారండి. అలాంటి పరిస్థితి ఎక్కువ ఇక్కడ ఉందండి జనసేనలో. ఇక్కడ ఇక్కడ తప్పు ఎవరిదంటారు? ఇదంతా మిస్టేక్ పవన్ కళ్యాణ్ చేసుకుంటున్నా. మిస్టేక్ అంతా పవన్ కళ్యాణ్ గారిది అండి. పవన్ కళ్యాణ్ గారిది ఇంకా మిస్టేక్ అంతా పవన్ కళ్యాణ్ గారిది అండి, ఇంకెవరిని అనవసరం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక టీంని పెట్టుకుని, ఇప్పుడు ఆయన ప్రతి ఒక్క విలేజ్కి వెళ్ళి అక్కడ ఒక 100 మందిని కలవలేరు, కానీ జిల్లాకు ఒకరిని పెట్టుకుని ఒక 15 మందిని అయితే కలవగలరు కదా. ఆ జిల్లాకు ఒక ప్రెసిడెంట్ని పెట్టుకుని వాళ్ళని కలవగలుగుతారు కదా. వీక్లీ వన్సో లేకపోతే మంత్లీ వన్సో ఏ వర్క్ జరుగుతుంది, ఎక్కడ కమిటీలు వేసారు, ఎక్కడ పార్టీ ప్రాబ్లం ఉంది, ఎక్కడ కార్యకర్తలని ట్రబుల్ చేస్తున్నారు, కొంచెం లీగల్ గా వాళ్ళకి ఎవరికి హెల్ప్ చేయాలి, ఇవన్నీ కోఆర్డినేట్ చేయగలిగిన పరిస్థితి అయితే ఉంటది కదండి మనిషికి. అది లేకుండా, అందుబాటులో లేకుండా ఎవరో ఒకరిని అక్కడ పెట్టేసి అయిపోతుందంటే ఎలా అవుతుందండి? ఒక పార్టీ అయితే ఆ స్థాయిలో నడవదండి. ఎందుకనంటే పార్టీని నమ్మిన కార్యకర్తలు ఉంటారండి, అలా ప్రతి విలేజ్ లో ఉంటారు. ఒక కార్యకర్తకి అన్ఎక్స్పెక్టెడ్ గా ఏ వర్క్ అయినా రావచ్చు, అతనికి ఇంట్లో ఏదన్నా పొలంలో ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లం రావచ్చు, పోలీస్ స్టేషన్ ఇబ్బంది రావచ్చు, ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా హెల్త్ బాగోపోతే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వచ్చు. ఇలా రకరకాల పనులు ఒక నాయకుడితో వస్తాయండి. ప్రతి నియోజకవర్గానికి ఒక నాయకుడిని ఇస్తేనే కదండి వాళ్ళు అతనికి దగ్గరికి వెళ్తారు, అతను ఫోన్ చేస్తే పని అవుతుందండి. ఈయనంటే లబ్బర్ చెప్పుల నాయకత్వం చేస్తానని చెప్పి అక్కడక్కడ కొంతమంది కార్యకర్తలని ఇన్ఛార్జీలకి అనౌన్స్ చేసేస్తే వాళ్ళు ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతారండి ఎవరన్నా అధికారులు? మీరు చెప్పండి. ఒక ఐడెంటిఫైడ్ ఫ్యామిలీకి లేకపోతే ఒక కార్యకర్తను ఇన్ఛార్జ్ చేస్తే ఎవరి మాట వింటారండి వాళ్ళు? లేకపోతే ఒక టీడీపీ ఇంకొక పార్టీ లీడర్ వెళ్ళి పలానా ఓడి మీద కేసు పెట్టమన్నాడు, ఇటుపక్క నుంచి గట్టిగా ఫైట్ చేసేవాడు ఉంటేనే కదా వాళ్ళు కేసు పెట్టకుండా ఆగుతారు. ఒక వార్నింగ్ ఇచ్చో లేకపోతే 41 నోటీస్ ఇచ్చో పంపుతారు. మరి ఇలాంటి నాయకత్వం లేకపోవడం వల్ల కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతున్నారు గ్రౌండ్ లెవెల్లో. వాళ్ళు ఒక 10 మంది 20 మందో కలిసి పార్టీ నాయకత్వం దగ్గరికి వెళ్ళారనుకోండి, వెళ్ళి చెప్తారు మాకు ఈ రకంగా బాధలు ఉన్నాయంటే వాళ్ళు సింపుల్గా ఏం చెప్తారు, జనసేన పార్టీ పెట్టింది మీలాంటి కార్యకర్తల కోసం, మేము మిమ్మల్ని లీడర్లు చేయాలనుకుంటున్నాం, మీరు ఎమ్మెల్యేలు అవ్వాలనుకుంటున్నాం, మీరు ఎంపీలు అవ్వాలనుకుంటున్నాం, మీరేమో ఎవరినో నాయకుడిని తీసుకొచ్చి మాకు అప్ చెప్పండి అంటున్నారు అని వాళ్ళకి గాలి కొడతాం చూడండి టైర్లకి. అలాగే వెళ్ళి బాధలు చెప్పుకున్న కార్యకర్తలకి వీళ్ళు అలా చెప్తారు, గాలి కొట్టినప్పుడు చెప్తారు అనమాట, నువ్వే ఒక లీడర్వే, నువ్వే కాపాడుకోవాలి అని. ఆడిపాపం అక్కడ ఎగ్జైట్ అయిపోతాడు, అవును కదా అవును కదా అని. ఇంటికి వచ్చి మళ్ళీ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే ఎవరు రెస్పాండ్ అవ్వాలి? జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్కి ఆంధ్రప్రదేశ్ లో ఒంటరిగా పోటీ చేసే సత్తా ఉందా లేదా? ఏంటో మా ఉద్దేశం అండి, సత్తా ఉన్నా లేకపోయినండి అనేక పార్టీలు ఉన్నాయి కదా, అన్ని ఒక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి స్వతంత్రంగా ఒక్కటిగా పోటీ చేసే శక్తి సామర్థ్యాలు, ఆర్థిక బలం, మందబలం అన్ని ఉన్నాయా? డైరెక్ట్ గా పోటీ చేసేయగలిగే శక్తి జనసేన పార్టీకి ఉందా? ఏమంటే తెచ్చుకుంటే ఉంటదండి. అంటే ఒక పార్టీ పెట్టేగానే ఆ పార్టీకి ఏం నిధులు సమకూరిపోవండి ఏ పార్టీకి కూడా. కొంతమంది కార్యకర్తలు అండగా నిలుస్తారు, కొంతమంది ఇండస్ట్రియలిస్టులు అండగా నిలుస్తారు, కొంతమంది పార్టీని నమ్ముకునే కుల పెద్దలు సపోర్ట్ గా నిలుస్తారు బ్యాక్ అండ్ ఏ పార్టీకైనా అండి. అలాంటి సపోర్ట్ ఈయన గ్యాదర్ చేసుకోలేదండి ఎప్పుడు కూడా. కార్యకర్తలని నమ్ముకునే కార్యకర్తలు ఉంటే చాలు, నాకు ఓటేస్తే చాలు అనుకున్నారు, కానీ ఆ టైపు నాయకత్వాన్ని నేను ఎప్పుడు కూడా దగ్గర చేసుకోలేదండి. అది ప్రాబ్లమ్. లేకపోతే ఎందుకు ఉండదండి? ఇప్పుడు ఇండస్ట్రియలిస్టులు ఎంతమంది లేరండి సపోర్ట్ చేయడానికి? వాళ్ళని వెళ్ళి మాట్లాడి తెచ్చుకున్నది ఎక్కడండి అసలు చెప్పండి? ఇప్పుడు ఎంతమంది లేరు? మీకు జనసేన సానుభూతి పరులు ఇండస్ట్రియలిస్టులు ఎంతమంది ఉండరండి? ఒకరు ఛానల్ పెట్టమంటే ఒకరు ఛానల్ పెడతారు. ఒక జిల్లాని నువ్వు చూసుకో అంటే జిల్లాని శాసించగలిగిన ఎంతో మంది సానుభూతుల పరులు ఉన్నారు. కానీ వాళ్ళు వస్తే వాళ్ళకి ప్రయారిటీ ఎక్కడ వాళ్ళు, వాళ్ళకి చెప్పిన వాళ్ళకి టికెట్లు ఎక్కడ వాళ్ళు, ఇక్కడ మళ్ళీ వాళ్ళు వచ్చేమో టీడీపీతో వెళ్ళొద్దు అంటారు, అటు ఇంకో దాంతో వెళ్ళొద్దు అంటారు. ఇవన్నీ నాకెందుకు, నాకు ఓటేసేవాడు ఉంటే చాలు అనుకునే ఆయన ఓన్ డెసిషన్ తో ఇలా నడుస్తున్నారండి. లోపం ఆయనలో ఉందండి. ఆయన నాయకత్వం ఉన్నా లేకపోయినా ఫైటింగ్ ఇచ్చే కార్యకర్తలు ఉన్నారండి. ఎంతో మంది కార్యకర్తలు అసలు ఎన్నో ట్రబుల్స్ ఫేస్ చేస్తూ ఇంట్లో ఇబ్బందులు ఉన్నా
తల్లిదండ్రులు సపోర్ట్ లేకపోయినా ఈయన కోసం వచ్చి ఫైట్ చేసే ఎంతో మంది కార్యకర్తలు ఉన్నారు, ఫైటింగ్ స్పిరిట్ ఉన్న కార్యకర్తలు ఉన్నారు. అన్నిటికి మించి పెద్దగా కులబలం ఉంది. ఆ కాపులు అంటే దేనికైనా సిద్ధపడి ఉంటారు ఫైట్ చేయడానికి. అంత బలం ఉన్న ఈ సమూహాన్ని ఇంకొకరి దగ్గర ఇంకొక జెండా మోపించడం, వాళ్ళతో సర్దుకోండి అని చెప్పడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇంకోటి సురేష్ గారు, మీరు ఇందాక అన్నారు బలమైన సామాజిక వర్గం ఉంది, బలమైన మంచి యూత్ ఉన్నారు జనసేన పార్టీకి అని. కనీసం వీళ్ళందరినీ పార్టీ ఆఫీసుల్లో కూడా ఎంటర్ కానివ్వరంట, అది వాస్తవమేనా? వాస్తవండి. అంటే ఎంటర్ కాకపోవడానికి అక్కడ ఎవరు ఉండరండి. ఇప్పుడు హైదరాబాద్ ఆఫీస్ ఉండేదండి, అక్కడ వెళ్ళినప్పుడు ఇప్పుడు నాకు అపాయింట్మెంట్ ఉందనుకోండి, నాతో 3-4 వస్తారు కదా, అరే రండి మన పార్టీకి వెళ్దాం, తీసుకెళ్తాను. వెళ్ళినప్పుడు నాకు ఒక్కడికే ఎంట్రీ ఉండేది లోపలికి. మిగిలిన వాళ్ళు వాళ్ళ ఊళ్ళో కొంచెం పెద్ద ఫ్యామిలీస్ ట్రావెల్ చేస్తున్నట్టు ఉంటారు కదా, కొంచెం మంచి ఉద్యోగం చేసుకునేవాడు ఎవరో ఉంటారు. వాళ్ళు అక్కడ తీసుకెళ్లి గేట్ బయట మనం లోపలికి వెళ్ళి బయటకు వచ్చేవరకు వాళ్ళ బయటే, వాళ్ళ దగ్గర మనం డిగ్రేడ్ అవుతాం కదా, అరే వీడితో వచ్చి గేట్ బయట ఉండాలరా మనం, లోపలికి ఎంట్రీ ఉండదని. సురేష్ గారు, మామూలుగా వైసీపీ పార్టీ తీసుకోండి, తెలుగుదేశం పార్టీ తీసుకోండి, ఇతర ఏ పార్టీలు అయినా కూడా అవి ఒక కార్యకర్తలకు దేవాలయాల్లాగా, సొంత ఇల్లులాగా ఉంటాయి పార్టీ ఆఫీసులు. అవునండి. టీడీపీ ఆఫీసులో కార్యకర్తలంతా వాళ్ళ ఐడి కార్డు వేసుకునేస్తే వాళ్ళని ఇమ్మీడియట్ గా ఇన్వైట్ చేస్తారు, కూర్చోబెడతారు, వాటర్ ఇస్తారు, వాళ్ళకి కాఫీ టీలు ఇచ్చే వాళ్ళు ఉంటారు, రిసీవ్ చేస్తున్న మీరు ఏ సమస్య వాళ్ళ సమస్య ఏందో కనుక్కొని వాళ్ళకి సంబంధిత నాయకుడి దగ్గరికి అక్కడే పంపించేసి అక్కడి నుంచి ఫోన్లు చేయించి పని పూర్తి చేయిస్తారు. అట్లాగే వైసీపీ పార్టీ కూడా ఇప్పుడు అటువంటి కార్యక్రమాలు చేపట్టింది. కార్యకర్తల్ని లోపలికి పార్టీ ఆఫీసులోకి రానివ్వని ఏకైక పార్టీ జనసేన పార్టీ ఆఫీస్ అని మనం చెప్పుకోవాలి, అంతేనా? నేను అబ్జర్వ్ చేసినంత వరకు అంటే కొంత టీడీపీ పార్టీలో స్నేహితులు ఉన్నారు, వాళ్ళ పార్టీలకి ఎప్పుడు వెళ్ళొస్తుంటారు. నేను వైసీపీలో పార్టీ ఆఫీస్ దగ్గర నేను స్వయంగా చూశాను. తర్వాత ఈ జనసేన పార్టీ ఆఫీస్ చూశాను. ఈ రకంగా కార్యకర్తలను ట్రీట్ చేసే పార్టీ ఏదూ లేదండి. ఈ టీడీపీ పార్టీ కానీ, వైసీపీ పార్టీ కానీ, ఇంకో పార్టీ కానీ వచ్చిన వాళ్ళ కార్యకర్తలను పక్కన పెట్టండి, ఎవరైనా సరే పబ్లిక్ ఏదన్నా సమస్య చెప్పుకోవడానికి వెళ్తే ఆ రిప్రజెంటేషన్ తీసుకుంటారు, తీసుకుని ఒకళ్ళు మాట్లాడతారు, ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్కి కాల్ చేస్తారు, వాళ్ళ కాఫీ టీలు ఇస్తారు, భోజనాలు పెడతారు. ఏదన్నా నాయకులు అందుబాటులో ఉంటే వాళ్ళతో మాట్లాడి ఫోటో తీసుకుని వెళ్ళే కార్యక్రమం ఇతర పార్టీల్లో ఉందండి. అలాంటి ప్రోగ్రామ్ ఇక్కడెక్కడ లేదు. మేము ఇంకో విషయం చెప్తే ఆశ్చర్యపోతారు, జనవాణి అనే కార్యక్రమం పెడతారు. ఆ జనసేన పార్టీకి ఎంతో ప్రెస్టేజియస్ గా నడుస్తున్న కార్యక్రమం అది ఎక్కడ ఉందో తెలుసా మీకు? పార్టీ గేటు బయట ఉంది, గోడ పక్కన. పార్టీ ఆఫీస్ గేటు బయట గోడ పక్కన టెంట్లు వేసి, ఈ హైఫై టెంట్లు వేస్తారు చూసారా ఈ కాఫీ షాపులు, టీ షాపులకి, అలాంటి వైట్ టెంట్లు 2 వేసి దాని చుట్టూరు ఫెన్సింగ్ ఉంటుందండి. ఏదన్నా నాయకుడు వస్తే నాయకుడు కూడా పార్టీ ఆఫీస్ లోకి వెళ్ళడు, ఆ కార్ పార్క్ చేసుకుని ఆ టెంట్ లో కూర్చుంటారు. ఆ జనవాణి కార్యక్రమం వచ్చిన వాళ్ళు అప్లికేషన్ తీసుకుంటారు, ఏదన్నా ఫోన్ కి అందుబాటులో ఉండే ఏదన్నా పనులు అవుతాయి అంటే చేస్తారు, లేకపోతే లేదండి. జనవాణికి వెళ్ళిన వాళ్ళు కూడా ఎంతో మంది మా పనులు అవ్వట్లేదన్న వాళ్ళు బాధ వచ్చింది. అలాంటి ప్రెస్టేజియస్ ప్రోగ్రామే గోడ బయట పెడుతున్నారంటే మీరు పార్టీలో ఆలోచించండి మీరు. అది చాలా దుర్మార్గం. అది ఇప్పుడు టీడీపీ ఆఫీస్ లో ప్రజా దర్బారు పెడతారు. అవునండి. కార్యకర్తలంటే పార్టీ ఆఫీస్కి వెళ్ళి చక్కగా ఫ్యాన్ కింద కూర్చొని, ఏసీ దగ్గర కూర్చొని అక్కడ వాళ్ళ సమస్య ఆ టేబుల్ దగ్గర తీసుకెళ్లి ఇమ్మీడియట్ గా అక్కడనే సాల్వ్ చేస్తారు, అన్ని ఫైల్ చేస్తారు. ఏ రోజుకి ఏ ఇష్యూస్ వచ్చాయో కూడా మళ్ళీ ప్రెస్ రిలీజ్ కూడా ఇస్తారు. కానీ జనం కోసం పుట్టిన పార్టీ అని ప్రచారం చేసుకునే జనసేన పార్టీ ఆ జనవానికి సంబంధించింది పార్టీ ఆఫీసు గోడ బయట నిర్వహించడం చూస్తే వాళ్ళకు జనం అంటే ఎంత ఆసక్తి ఉంది, వాళ్ళు జనానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారని చెప్పేసి మనం ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రజలు, ఈ జనం పార్టీ ఆఫీసులకు వస్తే ఏం జరుగుతుంది? ఎందుకంత భయం వీళ్ళకి? మీరు చూడండి, కావాలితే తెప్పించుకోండి. జనసేన పార్టీ ఆఫీస్ గేటు బయట ప్రహరీ గోడకి ఆనుకుని టెంట్లు వేసారు, 2 టెంట్లు, చుట్టూరు ఫెన్సింగ్ ఉంటది. అక్కడికి రావడం, కూర్చోవడం, ఏదన్నా నాయకుడు వస్తే అప్లికేషన్ ఇవ్వడం, వెళ్ళిపోవడం అండి. ఇక వాళ్ళని పట్టించుకునే నాదుడు ఉండడం. పార్టీ ఆఫీస్లోకి ఎందుకనేది మరి మనకు తెలియదు. కొంతమంది స్నేహితులు అయితే చెప్పడం,
అక్కడే షూటింగ్ జరిగేటట్టు ఇవన్నీ కొన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి పార్టీ ఆఫీస్ లో. సో అందుకనేమో వెళ్ళనవట్లేదేమో అని సరే కొంతమంది స్నేహితులు చెప్పింది అది కూడా. నేను వెళ్ళి చూసినప్పుడు ఆశ్చర్యపోయానండి. అప్పటికి ఆ పార్టీలోనే ఉన్నాను. కొంచెం బాధ కలిగింది కూడా. పబ్లిక్ అంటే ఒక పార్టీ దగ్గరికి ఎందుకు వస్తారండి? వాళ్ళ సమస్య తీరుతుందని వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత పార్టీ ఆఫీస్ ఎవడన్నా వెళ్తే ఆ పార్టీకి ఓటేయడండి ఎవడో. మీకు 100% డౌట్ లేదు. ఇప్పుడు నాలాంటి వాళ్ళతో ఎవరిదన్నా ఒక 10 మంది వెళ్ళారు అనుకోండి, ఆ 10 మంది ఓటేయరు అక్కడ. ఇక మనకు ఆ పిచ్చితోనో ఏదో ఓట్లేసి ఏదో ఇప్పుడు వరకు సపోర్ట్ చేసాం. కానీ అసలు ఆ పార్టీ ఆఫీస్కి వెళ్ళిన వాడికి ఒపీనియన్ ఎవరిదైనా కనుక్కోండి, నాది కాదు, చాలా వరస్ట్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఓకే, ఇంకోటి ఇక్కడ సురేష్ గారు, జనసేన పార్టీలో మనం ప్రభుత్వము ఏర్పడిన తర్వాత నుంచి చూస్తే కొంతమంది కీలక నాయకులకు సంబంధించిన అక్రమ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, ఇలాంటి వ్యవహారాలన్నీ చూసాం మనం. వాళ్ళని ఏదో సస్పెండ్ చేసినట్లు చేస్తారు, మళ్ళీ వాళ్ళు పార్టీలోనే తిరుగుతూ ఉంటారు. ఏమంటే మీరు ఈ టైప్ ఆఫ్ కార్యక్రమాలు చేసిన వాళ్ళని ఎవరిని కూడా ఇప్పుడు వరకు అధికార పార్టీ కూటమిలో ఉన్న వాళ్ళు ఒక్కరిని కూడా సస్పెండ్ చేయలేదండి. అటేమో చంద్రబాబు గారు సీరియస్ అని చెప్తారు, ఇటేమో కళ్యాణ్ గారు సీరియస్ అని చెప్తారు తప్పితే ఎవరిని సస్పెండ్ చేయరు. అదే వాళ్ళంతా లేకపోతే ఆ పార్టీలు నడవని భయమా వీళ్ళకి? ఉదాహరణకు జనసేన పార్టీలో ఇష్యూస్ జరిగాయి, వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారు, మళ్ళీ పార్టీ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు. అంటే ఒక రకంగా వీళ్ళు ప్రజలను మోసం చేసినట్లే కదా. అంటే వాళ్ళందరూ లేకపోతే జనసేన పార్టీనో ఇంకో పార్టీనో నడవదని వీళ్ళ భావన, పవన్ కళ్యాణ్ భావన. అంటే యాక్చువల్ అండి, నా పర్సనల్ ఒపీనియన్, రాష్ట్రంలో ఒక 4-5 కోట్ల మంది ప్రజలు ఉన్నారండి. డిఫరెంట్ పార్టీలకి 1 కోటి పైనే సపోర్ట్ గా ఉన్నారు. అందులో ఎవరో ఏదో ఒక తప్పు చేశారని దాన్ని పార్టీలకి అంటగట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎవరో ఒక నాయకుడు ఏదో చేశారు, లేకపోతే ఒక కార్యకర్త ఏదో చేశారని పార్టీ అధ్యక్షుల్ని ఆ పార్టీలకి ఆపాదించి మాట్లాడటం అనేది కరెక్ట్ అయితే నా ఒపీనియన్ ప్రకారం కరెక్ట్ కాదు. ఎందుకంటే కోట్ల మంది ప్రజల్ని కంట్రోల్ చేయగలిగే పరిస్థితుల్లో పార్టీలు ఉండవు, ఆ పార్టీ అధ్యక్షులు ఉండవు. కానీ గతంలో 1 మినిట్ గత ప్రభుత్వంలో ఏంటంటే ఏ మహిళ కూడా వీళ్ళ మీద కేసులు పెట్టకపోయినా సరే ఆ నాయకులు ఆడియోనో వీడియోనో ఏయో బయటకు వచ్చేసరికి పెద్ద రాధాంతం చేసేయడం, ఈ కూటమి పార్టీలు అన్నీ కలిపి చీఫ్ మినిస్టర్ రాజీనామా చేయాలని లేదా మంత్రులు రాజీనామా చేయాలని నాయకులు ఈ రకంగా చేయడం వల్ల ఇప్పుడు వాళ్ళకి అవకాశం వచ్చిందండి. గతంలో కేసులు ఎవరో పెట్టలేదు, ఇప్పుడు మహిళలే బయటకు వచ్చి కేసులు పెట్టే పరిస్థితి ఉంది. దానివల్ల ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్న పార్టీలు వాటిని పాయింట్అవుట్ చేసి రాజీనామాలు చేయాలని అడుగుతున్నారు తప్పితే ఏ పార్టీ కూడా వీటిని కంట్రోల్ చేయలేదండి. అయితే మీరు అన్నట్టు ఏంటంటే ఇలాంటి కొన్ని తప్పుడు కార్యక్రమాలు నాయకులు చేసినప్పుడు కొంత సస్పెండ్ చేయడం లేకపోతే పార్టీ నుంచి వదిలించుకోవడమో చేయాలి. కానీ ఇక్కడ కూటమిలో ఏమైపోతుందంటే అండి, ఎంత ప్రజా డబ్బు ఏ సీటు ఎంత ఖర్చు పెట్టారో, ఎవరికి ఏ సీటు ఎలా వచ్చిందో, టీడీపీలో ఉంటాడు, జనసేన నుంచి టికెట్ వస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ అట్లా ఏమంటావు భాగవతాలన్నీ ప్రతి ఒక్క నాయకుడికి తెలుసు. తెలియటం వల్ల ఒక్కడిని సస్పెండ్ చేశారనుకోండి, వాడు బయట పెట్టే విషయాలు ఘోరంగా ఉంటాయి. అందుకనే బాబు గారు సీరియస్ అవుతున్నారు, ఇటు కళ్యాణ్ గారు సీరియస్ అవుతున్నారు తప్పితే ఎవరినే సస్పెండ్ చేయలేని పరిస్థితిలో కూటమి పార్టీ ఉంది. ఈ రోజే చూసుకోండి, కోనేటి ఆదిమూలం గారు వాళ్ళ అబ్బాయి ప్రెస్ ముందుకు వచ్చి మరి వాళ్ళ అబ్బాయి అక్కడ ఒక ఓసీ ఇన్ఛార్జిని పెట్టారట. పార్టీ కార్యక్రమాలన్నీ తన ద్వారా నడుస్తున్నాయంట. ప్రెస్ ముందుకు వచ్చి 100 కోట్లు ఖర్చు పెట్టాను అంటున్నాడు. నేను 100 కోట్లు ఖర్చు పెట్టాను పార్టీ గెలుపుకి, నా గెలుపుకి, నా డబ్బులు మాకు ఇవ్వండి, 1 వారంలో మేము రాజీనామా చేసి బయటకు పోతాం, మా పని మేము చేసుకుంటామని పబ్లిక్ గా మాట్లాడుతున్నాడు. ఏదన్నా సీరియస్ గా ఏదన్నా యాక్షన్ తీసుకునే కార్యక్రమం చేస్తే ఈ రకంగా ఉంటదండి. మళ్ళీ మీరు అక్కడ చూసుకోండి, కొలికేపూడి గాంధీ గారు, చిన్ని గారు ఇష్యూ చూడండి, అది ఎలాంటిదండి. వాళ్ళిద్దరి సమస్యనే పార్టీ సరిదిద్దుదామని చేస్తే ఒకళ్ళంటే ఒకళ్ళు పడక ఒకళ్ళ కార్యక్రమాల్లో ఒకళ్ళు ప్రెస్ మీదకి వచ్చి చెప్పుకునే పరిస్థితి ఉందండి. వాళ్ళిద్దరి మీద కూడా ఇంకా యాక్షన్ తీసుకోలేదు. యాక్షన్ తీసుకుంటే ఇంకా ఉన్న విషయాలు కూడా వచ్చేస్తాయండి బయటికి. సో అలాంటి కార్యక్రమంలో ఇక అందరూ అలా సీరియస్ అయ్యి. కానీ సురేష్ గారు, నేను ఏం చెప్తానంటే ఇట్లా యాక్షన్ తీసుకోకుండా వాళ్ళకు భయపడి మీరు ఈ విధంగా చేస్తే ఇదే నాయకులు జనం మీద పడి
మహిళల మీదనో ఇంకొకరి మీదనో మానభంగాలో లేకపోతే అక్రమ సంబంధాలు పెట్టుకునేసి సమాజం మీద పడతారు కదా వీళ్ళు యాక్షన్ తీసుకోకపోతే. సమాజం మీద ఇది ఈ కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళ కాదండి, అన్ని నియోజకవర్గాల్లో బెల్ట్ షాప్లు ఓపెన్ చేశారండి. అసలు టైమింగ్స్ అనేవి లేకుండా అమ్ముతున్నారు. మద్యం తాగినోడికి కొంచెం ధైర్యం ఎక్కువ వస్తుందండి. వాటి మానభంగాలు చేయడానికి కానీ, హత్యలు చేయడానికి కానీ, దోపిడీలు చేయడానికి కానీ వెనకాడ్డు. ఆ మద్యం అనేది ఏర్లై పారుతుందండి రాష్ట్రంలో. ఇలాంటి అన్ని కార్యక్రమాల వల్ల చాలా మానభంగాలు అన్ని జరుగుతున్నాయండి. వీళ్ళ నాయకుల వల్ల ఒకటే కాదు, ప్రతి విలేజ్ లో కూడా మళ్ళీ మద్యం అధిక ధరలకు అమ్మడం, గొడవలు చేస్తేనేమో వాళ్ళ మీద కేసులు పెట్టడం, గొడవలు చేశారని రీసెంట్ గా మా ఊర్లో అండి 20 రూపాయలు ఎక్స్ట్రా అమ్ముతున్నారని బోల్డ్ గొడవ చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి పోలీసు వాళ్ళు వెళ్ళి. ఎందుకంటే ఎవరికి వెళ్ళే వాళ్ళకి వెళ్ళిపోతున్నాయండి. దానివల్ల ఏంటి, ఎవరు గొడవ చేస్తారో వాడి మీద వీళ్ళ కక్ష తెచ్చుకుని కేసులు పెట్టే కార్యక్రమం నడుస్తుంది. అయితే మీరు అన్నట్టు ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజల్లో 10% వ్యతిరేకత వస్తుంది అనుకోండి, వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే 20-30% డ్యామేజ్ చేయగలుగుతారు వీళ్ళు. అందుకని 20-30% డ్యామేజ్ కన్నా మాకు 10% ఓకే అన్నట్టు వాళ్ళని ఎక్స్క్యూజ్ చేసి వదిలేసిన పరిస్థితి అండి. ఓకే ఓకే ఓకే. ఇంకోటి ఇక్కడ రీసెంట్ గా జనసేన పార్టీకి సంబంధించిన మెంబర్షిప్ ప్రోగ్రాము, రెన్యువల్స్ ప్రోగ్రామ్ ఒకటి జరిగింది సురేష్ గారు. అంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే గతంలో మీరు దాదాపు 10 ఏళ్ల పాటు మెంబర్షిప్ కార్యక్రమాలన్నీ చూశారు కాబట్టి అడుగుతున్నాను. ఈ మెంబర్షిప్ కార్యక్రమాల్లో 20 లక్షలు అని చెప్పి ప్రకటించారు. వాస్తవంగా దీంట్లో 50% రెన్యువల్స్, మెంబర్షిప్లు జనసేన పార్టీ మీద అభిమానంగా ఉండేవి తీసుకోలేదు. వాళ్ళు తీసుకున్న మెంబర్స్ వీళ్ళు ఎవరో ఇన్ఛార్జీ డబ్బు కడితే వాళ్ళందరూ ఆధార్ కార్డులు అవి ఫోటోలు బలవంతంగా తీసుకొని మెంబర్షిప్స్ గా క్రియేట్ చేశారు. ఈ రెన్యువల్స్ కూడా 50% మెంబర్స్ తీసుకోకపోతే వాళ్ళ డబ్బులు కూడా వీళ్ళే నాయకులే కట్టి మా సభ్యత్వాలు 20 లక్షలు అని చెప్పేసి వీళ్ళు ప్రకటించుకున్నారు. ఇదే జనసేన పార్టీ మెంబర్షిప్ జరగలేదని మొన్న ఏదైతే ఆవిర్భావ సభ పెట్టుకోవాలని చూసిందో ఆ ఆవిర్భావ సభను కూడా క్యాన్సిల్ చేసుకొని నాయకులకంతా ఫోన్లు చేసి డేట్ ఎక్స్టెండ్ చేసుకొని మీరు డబ్బులు కట్టి చెయ్యండి అని చెప్పి ప్రెజర్ చేసి వాళ్ళేదో అప్పు సప్పులు తెచ్చి డబ్బులు కట్టారు, మెంబర్షిప్లు రెన్యువల్స్ చేశారు. వాస్తవంగా జనసేన పార్టీ మెంబర్షిప్లు వచ్చేసి 20 లక్షలు అంటున్నారు కానీ ఇది కేవలం 10 లక్షలు మాత్రమే. ఇది కొత్తవి ప్లస్ రెన్యువల్స్. ఈ రెన్యువల్స్ డబ్బులన్నీ కూడా వీళ్ళే కట్టారండి. అంటే రెన్యువల్ ఎందుకు చేసుకోరు? పార్టీ మీద ఆసక్తి లేనప్పుడు రెన్యువల్ చేయించుకోరు ఎవరు కూడా. ఆ ప్రకారంగా జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ ఈ 20 లక్షల మంది మెంబర్షిప్ను రేపు కూటమి పార్టీలకు చూపించి సీట్లు అడగడానికే ఈ నంబర్ను పెంచాడు. అంటే రేపు చంద్రబాబునో వాళ్ళనో డిమాండ్ చేయడానికి ఈ 20 లక్షల మంది మెంబర్స్ ఉన్నారని చూపించుకోవడానికే ఇది చేశాడనే వార్తలు, చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇది వాస్తవమేనా? అది యాక్చువల్గా రాయలసీమలో అండి పార్టీ పెట్టిన ప్రజా పోరాటం చేశారు 2017 ఆ టైంలో కార్యకర్తలు చనిపోతా ఉన్నారు, యాక్సిడెంట్ అయ్యి, బైక్ యాక్సిడెంట్ అయ్యి, లేకపోతే ఫ్లెక్సీలు కడదా, లేకపోతే పార్టీ సానుభూతి పరులు ఏదో రకంగా కొన్ని చనిపోయిన కేసెస్ ఆయన దృష్టికి వెళ్ళాయి. అప్పుడు ఆయన వ్యక్తిగతంగా కొంత వాళ్ళకి డబ్బు సహాయం చేస్తూ ఉండేవారు. అదంతా పార్టీకి కొంచెం బర్డెన్గా ఉండేది. ఆ టైంలో ఏంటంటే ఒక ఇన్సూరెన్స్ చేపిస్తే కార్యకర్తకి కొంత అమౌంట్లో, సో ఎంత ఇలా చేయొచ్చు అని అప్పటికి గతంలో టీడీపీ చేసేదండి. సో దాన్ని అడాప్ట్ చేసుకుని వీళ్ళ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగిందండి. అయితే మొదటి నుంచి కొంతమంది పార్టీ సానుభూతి పరులు ఫస్ట్లో ఒక 5 లక్షలు, తర్వాత 6-7 లక్షలు పెరుగుతా గత సంవత్సరం 12,60,000 అంత చిల్లరే మెంబర్షిప్ తీసుకున్నారండి. అయితే వీళ్ళకి కొంచెం అది కంటిన్యూ చేయడం అంత ఇంట్రెస్ట్గా కనిపించలేదు. గత నెల మార్చిలో కంప్లీట్ అయిపోయిందండి. అది గత సంవత్సరం కంప్లీట్ అయిపోతే దాని తర్వాత కూడా చనిపోయిన వాళ్ళు మాకు మెంబర్షిప్ ఉంది, మాకు ఇన్సూరెన్స్ వస్తుంది అనే ఉద్దేశంతో పార్టీకి అప్రోచ్ అవుతా ఉన్నారు చాలా మంది. సో వీళ్ళకి ఇవ్వలేము, అది ఆపేసామంటే వాళ్ళకి గొడవ చేసే పరిస్థితి క్రియేట్ అవుతా ఉందండి.
సో అలాంటి పరిస్థితిలో మళ్ళీ ఏం చేద్దామని ఒక మీటింగ్ పెట్టుకుని, సో మెంబర్షిప్ చేయాల్సిందే, లేకపోతే మనం ఇంతమంది చనిపోతా ఉంటే వాళ్ళందరినీ మనం దాన్ని సపోర్ట్ చేయలేము ఫైనాన్షియల్ గా, సో కంటిన్యూ చేయాల్సిందే అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగిందండి. మీరు చూస్తే గత సంవత్సరం మార్చి నుంచి ఒక 7-8 నెలల కాలం పాటు మీకు మెంబర్షిప్ టైం తీసుకున్నారు, చేయలేదు. ఆ టైంలో చనిపోయిన వాళ్ళకి ఎవరికి కూడా సహాయం చేయలేదు, ఎందుకంటే పార్టీకి బర్డెన్ అవుతుందని. సో మళ్ళీ కార్యక్రమం చేసిన తర్వాత ఈ మెంబర్షిప్ అనేది ప్రజలంత ఆసక్తిగా లేరండి. దానికి ఆసక్తిగా లేకపోవడానికి కారణం ఈయన కార్యకర్తలను పట్టించుకోకపోవడం, అవైలబిలిటీ లేకపోవడం, ఎవరు లోకల్గా వేరే పార్టీ నాయకుల పెత్తనం పెరిగిపోవడం వీళ్ళ మీద, ఇలాంటివన్నీ చేసి ఇదేం పార్టీ, మనం ఇలాంటి పార్టీలో మనం ఇతనికి సపోర్ట్గా ఎలా నిలుస్తాం. ఎందుకంటే ఇన్సూరెన్స్ వస్తుంది అని చేయించుకునే వాళ్ళు చాలా తక్కువ పర్సంటేజ్ అండి, చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటారు. ఏమన్నా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగితే వాళ్ళకి ఇన్సూరెన్స్ రావచ్చు తప్పితే దానికోసమే చేసుకునే వాళ్ళు చాలా తక్కువ పర్సంటేజ్. కేవలం మనం పార్టీ మెంబర్ అని చెప్పుకోవడానికి ఒక ఐడి కార్డు దాన్ని పొందడానికి మాత్రమే మెంబర్షిప్ తీసుకునే వాళ్ళు ఎక్కువ, 90+% ఈ టైపే ఉంటారండి. సో ఈ టైప్ అంతా గ్రాడ్యువల్లీ పడిపోయిందండి. పార్టీ సానుభూతి పరులు అనేవారు పడిపోయింది పర్సంటేజ్, పడిపోయిన తర్వాత సో వస్తున్న వాళ్ళకి చెక్లు ఇవ్వాలి కాబట్టి మళ్ళీ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత నాకున్న సమాచారం, అక్కడ పనిచేసి వచ్చాను కాబట్టి కొంతమంది మంచి స్నేహితులు ఉంటారు కాబట్టి వాళ్ళతో ఎప్పుడన్నా డిస్కషన్ జరుగుతూ ఉంటది కాబట్టి వాళ్ళు ఇనిషియల్ గా 15 రోజులు టైం ఇచ్చారండి. ఆ 15 రోజుల్లో 6 లక్షల సభ్యత్వాలు జరిగినాయండి. కొత్తవైతేనే, పాత రెన్యువల్ అయితేనే ఒక 6 నుంచి 7 లక్షల సభ్యత్వాలు జరిగినాయి. తర్వాత ఇది 12 లక్షల నుంచి పడిపోయింది 7 లక్షలు, కానీ పార్టీ డ్యామేజ్ అవుతుందని అప్పుడు మళ్ళీ 1 వీక్ పెంచుకుంటూ మళ్ళీ తర్వాత ఒక్కో జిల్లాకి అధ్యక్షులను పెట్టి, అప్పటికి అధ్యక్షులు లేరండి. సో ఈ మెంబర్షిప్ డ్రైవ్ నడపడానికి ప్రతి జిల్లాకి ఒక కోఆర్డినేటర్ని పెట్టి, ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో మళ్ళీ కొంత డ్రైవ్ చేశారు. అలా ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో తర్వాత ఇక ఎవరో చేయించుకునే పక్షంలో ఈ పేదలు ఉంటారు కదండి, పనులు చేసుకునే వాళ్ళు, అలాగే స్పాన్సర్లను తెచ్చుకుని 1 లక్ష రూపాయలు చేస్తే వాళ్ళ పేరు మీద ఒక 250 సభ్యత్వాలు ఆటోమేటిక్గా ఇప్పుడు మీరు ఆ పార్టీ పేజ్లో ప్రమోట్ చేస్తున్నారు. 500 మంది సభ్యత్వాలు అయినాయి, 1000 సభ్యత్వాలు, లేకపోతే 10,000 అయినాయి అని. సో ఈ ప్రమోషన్ ఇష్టపడే వాళ్ళు చాలా మంది కూడా స్పాన్సర్ చేస్తున్నారు. అంటే కొంతమంది వాలంటరీగా జెన్యున్ గా చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎవరో ఒక 4 లక్షలు స్పాన్సర్ చేస్తారు, ఒక 1000 మెంబర్స్ వాళ్ళ అకౌంట్ లో వేస్తున్నారు. సో ఈ టైప్ ఆఫ్ ఇంక్రీజ్ చేసుకుంటూ 20 lakhs తీసుకొచ్చారండి. నేను అనుకోవడం ఏంటంటే రాష్ట్రంలో 4 కోట్ల ప్రజలు మెంబర్స్ అయిపోయే వరకు దీన్ని డ్రైవ్ చేసేలా కనపడుతున్నారు వీళ్ళు. వాస్తవంగా ఇది చూస్తుంటే పార్టీ మీద అభిమానం ఉన్న వాళ్ళు 20 లక్షల మంది కాదు, కేవలం 10 లక్షల మంది అని మనం అనుకోవాలి. ఈ 20 లక్షలు కూడా లేరండి, 10 లక్షలు కూడా లేరు. 10 లక్షలు 6 లక్షలు ఏవైతే ఫస్ట్ వాలంటరీగా జెన్యున్ గా జరిగినాయో అవే అండి. అవి 6 లక్షల నుంచి 7 లక్షలు జరిగాయటండి. తర్వాత నుంచి కంప్లీట్ డ్రైవ్ చేస్తూ నడిపిస్తున్నారు. అలాగైతే జనసేన పార్టీ వాస్తవం దృష్టిలోకి వెళ్తే ప్రజల మనసుల్లో నుంచి